వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఎండలకు మాత్రం అబ్బో మామూలు కాదు. అందరూ బాగుండాలి ఫ్రెండ్స్, జాగ్రత్తగా ఉండండి ప్రతి ఒక్కరు. ఎండల వల్ల పిల్లకాయలు చాలా ఇబ్బంది పడుతున్నారు. పసిపిల్లలు కొంతమంది అయితే పసిపిల్లలు అల్లాడిపోతున్నారు. ఎండలో వేడి దెబ్బకి ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండండి. ఒకడు ఎదుగుతుంటే ఎందుకనవా ఏడుపులు, వాళ్ళని పెట్టేదే లేదు, తీసుకునే లేదు. వాడు పచ్చబడుతున్నాండి, కళ్ళ నొప్పులు పోసుకుంటున్నారు. ఏం సాధించాలని ఒకటి పతనం కోరుకున్నాం అనుకో, మనమే నష్టపోయేది. ఏంది ఒకటి పతనం కోరుకున్నాడు, మనమే నష్టపోయేది. వాడు కష్టపడుతున్నాడు, ఎటపడుతున్నాడు, వాడు బతుకుతున్నాడు. అంతేగాని వాడు ఎట్ట బతుకుతుంది మనకెందుకు. కానీ వాడు పతనం అనేది కోరుకోకూడదు మనం ఫ్రెండ్స్. నాకు తెలిసినంత వాటికి అది మనకే కొట్టిద్ది. ఆ ఏడుపు ఏంటంటే చూసి వారం లేని గుణం కొందరు అంటారు పచ్చిగా. కానీ మనం ఏంటంటే ఎవడు బతుకువాడు బతుకుతున్నాడు కాబట్టి వాడు కష్టపడుతున్నాడు, నష్టపడుతున్నాడు, ఇవన్నీ మనకు అవసరం. కానీ వాడు బతుకుతున్నాడు, వాడి మీద పడేది మనకేం వచ్చింది? కరెక్ట్ కాదు అది. వాడు ఎలా పోస్తున్నాడు, వాడి మీద వాడు ఎట్లా పోతున్నాడు ఏంది అని ఆలోచించటం కన్నా ఎట్లా మనం బతకాలి, వాడు ఎట్లా వస్తున్నాడు, మనం అంతకన్నా బాగా బతకాలన్న దానికి ఇంకొంచెం ఆలోచన చేసి ఒక రకంగా ఉంటావు. వాడు ఎట్ట బతుకుతున్నాడు అనుకుని నువ్వు వాళ్ళ కళ్ళ నొప్పులు వస్తున్నావు అనుకో, లాస్ట్ నీ పతనమే నువ్వు చూసుకుంటావు. వాడు బతుకుతున్నాడు రా అంటే వాడు ఇంకొంచెం వాడే ఏంది వీడు అన్నలాగా బతకాలి. కానీ వాడేవాడు పచ్చగా పోస్తున్నాడు, వాడు చూసి నువ్వు కళ్ళ నొప్పులు పోసుకుంటే అది నీ పతనానికి ఆరంభం అన్నమాట. కరెక్ట్ కాదు అది. వాడు బాగా బతుకుంటే వాడు మీద కొంచెం బతికి చూపి. అంతేగాని వాడెవడో బతుకుతున్నాడు, వాడు ఇంత కట్ట బతకాలి అని నొప్పులు పోసుకున్నాం అనుకో ఫ్రెండ్స్, ఇది కరెక్ట్ కాదు. కొంతమందికి ఎవరన్నా ఉద్దేశించి బాధ గురించి మాత్రం క్షమించండి ఫ్రెండ్స్. బాయ్.